రీసెంట్‌గా వైసీపీ పార్టీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ గారు ఆయన ఒక కంప్లెయింట్ అయితే రైజ్ చేయడం జరిగింది. ఆ కంప్లెయింట్ ఏంది అంటే ఈవీఎంలో ఛార్జింగ్ కౌంటింగ్ రోజు కూడా 99% ఉన్నది అని చెప్పేసి ప్రధానంగా ఆయన యొక్క ఆరోపణ. ఎందుకు అంటే ఆ యొక్క ఈవీఎంలని పోలింగ్ రోజు వినియోగించారు. పోలింగ్ రోజు వినియోగించిన తర్వాత వాటిని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి స్ట్రాంగ్ రూమ్‌లో పెట్టారు. అలాంటి సందర్భంలో మరి కౌంటింగ్ రోజు 99% ఎలా వస్తుంది అని చెప్పేసి ఆయన యొక్క ప్రధానమైన ఆరోపణ. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయకపోతే, ఈవీఎంలని మార్చకపోతే మరి ఈ స్థాయిలో ఛార్జింగ్ ఎలా ఉంటుంది? అంటే పోలింగ్ రోజు మొత్తం వాడింది ఓన్లీ 1% వాడరు కదా, మినిమం తగ్గిపోతుంది కదా. ఆ రోజు మొత్తం వాడారు, దాదాపు 45 రోజుల వరకు అది నిల్వ ఉంది. అలాంటి సందర్భంలో 1% ఛార్జింగ్ తగ్గడం ఏంది అని చెప్పేసి ఆయన ఈసీకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో ఏదో మోసం జరిగింది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ అయితే రైజ్ చేయడం జరిగింది. దీని మీద ఈసీ అయితే విచారణ అయితే చేపడుతుంది. ఒకవేళ దీనిలో ఏదైనా మోసం జరిగింది అని అయితే మనకైతే వస్తే మాత్రం మరొకసారి రీపోలింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రజలు ఇచ్చిన ఓటుని అపహాస్యం చేసినప్పుడు మళ్ళీ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా ఏమంటారంటే మినిమం 1% ఛార్జింగ్ అయితే దిగదు కదా, ఎవరైనా పెడితేనే ఛార్జింగ్ ఎక్కుతుంది. అర్థమవుతుందా? అంటే దాన్ని పోలింగ్ రోజు పూర్తిగా వాడారు, మరి కౌంటింగ్ రోజు ఓన్లీ ఒకే 1%. ఆయన ఏం చెప్తున్నారంటే నేను తిరిగిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఛార్జింగ్ అనేది ఈ స్థాయిలోనే ఉంది ప్రతి ఒక్క ఈవీఎంకి, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓన్లీ ఒక 2 ఈవీఎంలకు మాత్రమే డబ్బులు కట్టాను అని చెప్పేసి ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక ఈవీఎంలో కనుక మోసం జరిగితే మాత్రం మరొకసారి రీపోలింగ్ నిర్వహించడానికి అయితే అవకాశం ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియండి. ఓకే, మరి థ్యాంక్ యూ.